హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని మనం క్రోధినామ సంవత్సరంగా కూడా పిలుస్తారు. ఈరోజు ఉగాది పండుగ కాబట్టి నేనైతే ఈరోజు చాలా త్వరగా లేచాను. వాకిలైతే ఊడ్చుకొని పేడతో కల్లాపు అయితే చల్లాను. ఈ పేడ కోసం అయితే 4:50కి అయితే నిద్ర లేచాను. అయినా సరే పేడ కొంచెమే దొరికింది. నాలాగా ఎంతోమంది పేడ కోసం అయితే ఉరుగులు పరుగులు అయితే పెట్టారు. వాళ్ళకు కూడా కొంచెం కొంచెం అయితే దొరికింది. పండుగ రోజు ఎంత త్వరగా లేస్తే పని కూడా అంత త్వరగానే అయిపోతుంది. ఇక అంట్లన్నీ కడిగేశాను. పొయ్యి మీదనే నీళ్లు పెట్టాను. ఎందుకంటే చాలామంది ఉండరు కాబట్టి సిలిండర్ మీద ఇబ్బంది అవుతుందని చెప్పి పొయ్యి మీదనే నీళ్లు కూడా పెట్టాను. మా హస్బెండ్ ఎప్పుడు 7కి 8కి లేచేవాడు. ఈరోజు పండగ అని చెప్పి చాలా తొందరగా లేచాడు. అలాగే షాప్లో కూడా పూజ చేయాలని తొందరగా అయితే లేచాడు. ఇక ఇండ్లన్నీ ఊడ్చి మాఫ్ అయితే పెట్టాను. బండలన్నీ కడిగేశాను. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన దినమే ఉగాది అని పిలుస్తారు. అలాగే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యి గడప పూజ అయితే చేశాను. ముందుగా గడప పూజ చేశాను. ఆ తర్వాత ఇంట్లో దేవునికి అయితే దీపం అయితే వెలిగించాను. ఇక ఇంటి ముంగట అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను. మా ఇంట్లో నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే గడప పూజ చేసిన ప్రతిసారి మా ఇంట్లో చాలా పాజిటివ్గా ఉంటుందని నా నమ్మకం. ఇంకా నేను మా ఆడపడుచు కలిసి ముగ్గులు అయితే వేశాము. మన హిందువులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ వచ్చేసి ఉగాది. మా హస్బెండ్ అయితే మా మెడ పైన జెండాను అయితే ఎగురవేశాడు. ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం రోజు ఇంటి పైన కాషాయపు జెండా ఎగరవేయాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందుకని ఆయన కూడా ఎగురవేశాడు. తరువాత ఇంట్లో ఉగాది పచ్చడి అయితే చేశాము. ఉగాది పచ్చడి వచ్చేసి 6 రుచులను తెలియజేస్తుంది. ఉగాది పచ్చడి మన జీవితంలో జరిగే అనుభవాలకు ప్రతీకంగా సూచిస్తారు. అలాగే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి మధ్య ప్రతీకంగా సూచిస్తారు. ఉగాది రోజున మనం కొత్త పనులను అలాగే కొత్త నిర్ణయాలను ప్రారంభించే సమయం అని సూచిస్తారు. ఉగాది రోజు కొత్త బట్టలను అయితే ధరించాలి. చినిగిపోయిన బట్టలు అయితే వేసుకోకూడదు అని అంటారు. అలాగే మనకు నచ్చిన ఏ ఒక్క గుడి దగ్గరికైనా వెళ్ళి మనం శ్రద్ధగా పూజించి మన మనసులో ఉన్న కోరికలను అయితే నెరవేర్చుకోవాలని అనుకుంటారు. అలాగే ముందుగా ఫస్ట్ కుండకైతే బొట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ చింతపండు పులుపు అయితే వేసుకోవాలి. కుండకు బొట్లు పెట్టిన తర్వాత ముందుగా చింతపండు పులుపు అయితే వేయాలి. చింతపండు మనకు నేర్పును వ్యవహరించే తీరును తెలియజేస్తుంది. అలాగే తర్వాత బెల్లం అంటే తీపి. బెల్లం వచ్చేసి ఆనందానికి సంకేతంగా సూచిస్తారు. తరువాత పచ్చి మామిడి ముక్కలు. ఇవి వచ్చేసి వగరుగా ఉంటాయి కాబట్టి కొత్త సవాళ్ళను ఎదుర్కోవటానికి తెలియజేస్తుంది. ఇంకా కారం సహనం కోల్పోయే పరిస్థితులను కూడా తెలియజేస్తుంది. సహనంగా ఎలా ఉండాలో, సహనాన్ని బట్టి పరిస్థితులను ఎలా అనుకూలించుకోవాలో తెలియజేస్తుంది. తరువాత ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతంగా ఉప్పు అని తెలియజేస్తుంది. వేప పువ్వు అయితే ప్రస్తుతానికి లేకుండే. పచ్చడి చేసిన తర్వాత మా మామయ్య తీసుకొచ్చాడు. వేప పువ్వు వచ్చేసి మనకు చేదు జ్ఞాపకాలను తెలియజేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అందుకే ఉగాదిని కొత్త ఆశలు ఆనందానికి ఇచ్చే పండుగలు అని మన పెద్దవాళ్ళు అంటారు. ఇక మేమైతే అందరం కలిసి పచ్చడి అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత మా ఇంటి దేవర్లకైతే ఒక్క పొద్దులు విడవటానికి ఎల్లమ్మకు అండ్ వీరనాగమ్మకు ఒక్క పొద్దులు అయితే ఉండి గుడి దగ్గరకు అయితే వెళ్ళారు. అక్కడ భక్షాలు, అన్నం, పచ్చి పులుసుతో కళ్ళు శాఖలతో వీరనాగమ్మకు ఎల్లమ్మకు అయితే ఒక్క పొద్దులు విడుస్తారు. నేను వెళ్ళేదాన్ని కానీ మా బాబు చిన్నగా ఉన్నందున
నన్నైతే వెళ్ళనివ్వడం లేదు. ఇంకా అందుకని నేను కూడా వెళ్ళలేదు. ఇక ఇంటి దగ్గర కూడా కోరకుండకైతే ఒక్క పొద్దులు విడిచి ఆ తర్వాత దేవుళ్ళకైతే ఒక్క పొద్దులు విడుస్తారు. ఆ తర్వాత ఒక్క పొద్దులు విడిచిన తర్వాత మేమైతే భక్షాలు తిన్నాము. ఇంకా మన కుటుంబంలో అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగలంటే ఉగాది, దసరా ఇలాంటి కొన్ని పండుగలకు మాత్రమే మన తెలంగాణలో అందరం కలిసి చాలా బాగా జరుపుకుంటారు. మన తెలుగు వాళ్ళంటే సాంప్రదాయాలను, కట్టుబాట్లను తెలియజేస్తుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.